ప్రపంచంలో మరో అణుముప్పు పొంచి ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రత ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పుతిన్ అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పశ్చిమ దేశాలు తమ దేశంపై నేరుగా దాడి చేస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై పుతిన్ క్లారిటీ ఇచ్చారు. అణు ఆయుధాలు వాడడానికి వీలుగా అణు ముసాయిదాలను సవరిస్తూ కీలక పత్రాలపై సంతకం కూడా చేశారు. అణు ఆయుధాలు కలిగిన దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని పుతిన్ చెప్పారు. అలాంటి దేశాలపై రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది. మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా 6 దీర్ఘశ్రేణి క్షిపణుల్ని రష్యాపైకి ప్రయోగించింది. ఇందులో 5ని కూల్చేస్తామని, మరో దాన్ని ధ్వంసం చేస్తామని రష్యా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. చిన్నపిల్లల ఆహార పదార్థాలు, మెడిసిన్, తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించాయి. కాగా లిథువేనియా, స్వీడన్, ఫిన్లాండ్, జర్మనీల మధ్య ఇంటర్నెట్ను అందించే సముద్ర గర్భ కేబుల్లు తెగిపోవడం వెనుక రష్యా హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్కు అనుమతులకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని అమెరికా పేర్కొనడం విశేషం.